నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించినటువంటి వేడి దేశవ్యాప్తంగా రాజుకుంటున్నటువంటి పరిస్థితి. అటు జాతీయ పార్టీలుగా ఉన్నటువంటి బీజేపీ, కాంగ్రెస్లు పోటీ పడి మరి తమకున్నటువంటి ఆప్షన్స్లో అభ్యర్థులను ప్రకటించేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించింది. కర్ణాటక, మధ్యప్రదేశ్, అలానే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థుల్ని ప్రకటించింది. ఎవరెవరికి అవకాశం ఇచ్చింది? ఎందుకంటే రాబోయేటువంటి ఎన్నికలకి ఒక రకంగా రాజ్యసభ ఎలక్షన్స్ ఇచ్చేటువంటి డైరెక్షన్స్, అలానే బలమైనటువంటి నాయకుల్ని రాజ్యసభకు పంపించడం ద్వారా లోక్సభలో ఉన్నటువంటి పోటీని కొంత నివారించి సీనియరిటీ ఉన్నటువంటి నాయకుల్ని రాజ్యసభకు పంపించడం ద్వారా ఆ ఇబ్బందుల్ని అధిగమించాలనేటువంటి ఆలోచనతో 2 పార్టీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎవరెవరికి అవకాశం ఇచ్చింది? ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. ముఖ్యంగా తెలంగాణలో ఎవరిని ఎంపిక చేసిందో ఒకసారి ఆ లిస్ట్ రిలీజ్ అయింది. ఆ లిస్ట్ పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది కాంగ్రెస్ పార్టీ, జాతీయ కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసినటువంటి లిస్టు. 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటిది. కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే దీన్ని అప్రూవ్ చేసినటువంటి లిస్ట్ ఇది. 3 రాష్ట్రాలు. కర్ణాటకలో ఇటీవలే అధికారంలోకి వచ్చింది. కర్ణాటకకు సంబంధించి అజయ్ మాకెన్, ఈయన మాజీ కేంద్ర మంత్రిగా చేసినటువంటి సీనియర్ లీడర్, అలానే డాక్టర్ సయ్యద్ నజీర్ హుస్సేన్, ఇంకోటి జీసీ చంద్రశేఖర్, ముగ్గురికి కూడా కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యత్వానికి సంబంధించినటువంటి కన్ఫర్మేషన్ ఇచ్చింది. అలానే మధ్యప్రదేశ్ నుంచి అశోక్ సింగ్ని ఎంపిక చేశారు. మధ్యప్రదేశ్కి సంబంధించి ఇది. తెలంగాణ నుంచి 2కి అవకాశం ఇచ్చారు. తెలంగాణ నుంచి సంబంధించి చూస్తే కనుక ఇద్దరు, రేణుకా చౌదరి సీనియర్ నేత, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు కేంద్ర మంత్రిగా కూడా ఆమెకున్నటువంటి ఇమేజ్, దాదాపు 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి నాయకురాలు. ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేసి తీరతాననేటువంటి మాటని పదే పదే రేణుకా చౌదరి చెబుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఖమ్మం పార్లమెంటరీ స్థానానికి సంబంధించి లోక్సభ బరిలో ఒక బలమైనటువంటి ప్రత్యర్థి తప్పుకున్నట్టుగానే మనం చూడాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమెకి రాజ్యసభ సీటుని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆఫర్ చేసింది. రాజ్యసభ మెంబర్గా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ అధికారంలోకి వచ్చింది కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ బలం పెరిగింది కాబట్టి, ఎమ్మెల్యేలు ఎన్నుకునేటువంటి ఎన్నిక కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నిక లాంఛనప్రాయమైనటువంటి ఎన్నికనే పరిగణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఖమ్మం పరిధిలో పోటీ చేసేటువంటి క్రమంలో సోనియా గాంధీని కూడా ఆహ్వానిస్తున్నాం అనేటువంటి హడావుడి వాతావరణం నెలకొని ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఈసారి అనూహ్యంగా సోనియా గాంధీ కూడా లోక్సభ ఎన్నికల బరిలో దిగడం లేదు. ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎన్నికల బరిలో దిగుతున్నారు. అక్కడి నుంచి ఎన్నికవడం ద్వారా రాజ్యసభకి ప్రాతినిధ్యం వహించాలని చూస్తున్నటువంటి పరిస్థితి. ఇక లోక్సభ ప్రాతినిధ్యం విషయంలో రాయ్బరేలీ, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి రాయ్బరేలీ నుంచి సోనియా గాంధీ ఇప్పటివరకు లోక్సభకి 5 సార్లు ఎన్నికైనటువంటి నాయకురాలు. ఇక ఇప్పుడు ఆ నియోజకవర్గాన్ని తన కుమార్తెకి ప్రియాంక గాంధీకి అప్పగించబోతున్నారు. గతంలో ఇందిరాగాంధీ రిప్రజెంట్ చేసినటువంటి నియోజకవర్గం, తర్వాత సోనియా గాంధీ రిప్రజెంట్ చేశారు. ఇప్పుడు ప్రియాంక గాంధీ రిప్రజెంట్ చేయబోతున్నారు. అలానే ఇందిరాగాంధీ రికార్డుని సోనియా గాంధీ కూడా ఇక్కడ సమన్ చేయబోతున్నారు. గాంధీ నెహ్రూ కుటుంబం నుంచి రాజ్యసభకి రిప్రజెంట్ చేసింది ఒక్కసారి ఇందిరాగాంధీ మాత్రమే. అది కూడా నెహ్రూ చనిపోయిన తర్వాత 1964 నుంచి 67 మధ్య కాలంలో ఆమె అక్కడి నుంచి రిప్రజెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది రాజ్యసభకి. ఆమె తర్వాత మళ్ళీ తొలిసారిగా సోనియా గాంధీని రాజ్యసభలో అడుగు పెట్టబోతున్నారు. ఇది వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి అంశం. కాబట్టి ఖమ్మం బరిలో సోనియా గాంధీ కూడా నిలవరు. కాబట్టి ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి అభ్యర్థుల మధ్య పోటీ ఎక్కువగా ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక రెండవ అభ్యర్థిగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అనిల్ కుమార్ యాదవ్ని డిసైడ్ చేశారు. అనిల్ కుమార్ యాదవ్ ఎక్స్ ఎంపీగా ఉన్నటువంటి అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు, యూత్ కాంగ్రెస్ లీడర్గా ఎదిగినటువంటి నాయకుడు. గత 2018 ఎన్నికల్లో ఆయన ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేశారు, కానీ ఓడిపోయినటువంటి పరిస్థితి. ఈసారి కూడా అక్కడి నుంచే బరిలో దిగాలనేటువంటి ఆలోచన చేశారు. అయితే అంజన్ కుమార్ యాదవ్కి ఆ అవకాశం ఇచ్చారు. తన తండ్రికి సీట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో, కుటుంబానికి ఒకటే సీట్ అనేటువంటి ప్రాతిపదిక నేపథ్యంలో అనిల్ కుమార్ యాదవ్కి టికెట్ ఇవ్వని పరిస్థితి ఉంది. కొంత యువకుడు కాబట్టి రాజకీయంగా పార్టీని ఉత్తేజపరిచేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచనతో అనిల్ కుమార్ యాదవ్కి ఇక్కడ నుంచి రాజ్యసభ సభ్యత్వాన్ని ఖరారు చేశారు. ఈ 2 సీట్లు ఖచ్చితంగా గెలిచేటువంటి సీట్లు. 3వ స్థానానికి సంబంధించి కూడా తెలంగాణలో 3 స్థానాలు ఖాళీ అయినటువంటి పరిస్థితి ఉంది. 3వ స్థానానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది ఆసక్తికరమైనటువంటి అంశం. ఎందుకంటే ఆ 3వ స్థానానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఉండొచ్చు, కానీ సరైనటువంటి బలం బీఆర్ఎస్ పార్టీకి సరిపడేటువంటి స్థితి లేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నిలబెడుతుందా, లేదా కాంగ్రెస్ పార్టీ పోటీ నిలబెడుతుందా? ఎన్నికల మాయాజాలంలో నంబర్స్, ఎందుకంటే గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో రాకలు పోకలు ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంది. బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు
పార్టీ మారతారనేటువంటి ప్రచారం కాంగ్రెస్ లీడర్లే స్వయంగా చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి అనేక మంది బీఆర్ఎస్ లీడర్లతో, ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి చకచకా సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మాజీ మేయరు, అలానే మాజీ డిప్యూటీ మేయరు, ప్రస్తుత డిప్యూటీ మేయర్ కూడా రేవంత్ రెడ్డిని కలిసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో కొంతమంది ఎమ్మెల్యేలు కూడా పార్టీకి అనుగుణంగా, అంటే బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్కి అనుగుణంగా వ్యవహరిస్తారనేటువంటి సమాచారం వస్తున్నటువంటి నేపథ్యంలో మూడో అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారినటువంటి అంశం.